బ్లౌజ్లో మిషన్ కుట్టు నీట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం కుట్టొద్దు, ఇలా ముక్కలు కుట్టడం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు మిషన్ కుట్టు అంటే కటింగ్ మన తెగిపోవడం ఆసు మంచిగా వస్తుందా, పెద్ద కుట్టుందా, చిన్న కుట్టుందా, పూస కుట్టుందా అన్నీ మనకి దీని దగ్గర తెలుసుకోవాలి. మళ్ళీ సెట్ చేసుకొని కుట్టాలి బ్లౌజ్, డైరెక్ట్ కుట్టొద్దు. ఇప్పుడు ఇది పూస కుట్టు వస్తుంది అంటే దీన్ని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి చేసుకోవాలి. దీనిపైన అన్ని కుట్టు వేసుకోవాలి. మెయిన్ ఇట్లా చూసుకోవాలి, షేప్ పట్టి వేసేటప్పుడు అలా మార్కర్ ఉంటుంది. ఏమంటే ఒకసారి రెండు మడతలు వచ్చింది కాబట్టి పెద్ద ఉన్న సైడ్ వేసుకోవాలి. ఇటు కూడా పెద్దగా ఉంది కాబట్టి పెద్ద ఉన్న సైడ్ వేసుకోవాలి. రెండు వచ్చిన పీసెస్ మధ్యలో వేసే పీస్ కూడా వచ్చింది ఇందులోనే. ఇది మెయిన్, ఇది మెయిన్ గీత పెట్టుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ కూడా రెండు ఇలా ఉండాలి ఎప్పుడైనా కూడా, లేదంటే ఒకటి అటు ఒకటి ఇటు వస్తుంది. మనకే కుట్టు ఎట్లా వేసుకోవాలని మీకు క్లాత్ని ఇటు సైడ్ అనుకొని లైనింగ్ మీద వేసుకోవాలి. పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది మనం కరెక్ట్ కట్ చేసుకున్నాం కదా, దీనికి ఎంత ఉండాలంటే కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేయాలి. ఒకటి ఇటు వేసుకున్నాం కాబట్టి రెండు బార్డర్స్ ఇట్లా రావాలి. రెండు ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే మనకు ఒక షేపటి పెద్దగా ఒక షేపటి చిన్నగా వస్తుంది కాబట్టి సెట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న తీసేసుకొని పెద్దగా ఉన్నది సైడ్కి వస్తుంది. తర్వాత ఒకసారి చేతుల జాయింటింగ్ చూపిస్తా చూడండి. చేతులు ఇది ఎక్స్ట్రా ముందు ఇట్లాగా ఒకటి ఇవ్వండి, హ్యాండ్స్ ఇవ్వండి, ముక్కలు కూడా జాయింటింగ్ చూపిస్తా. ఇంకొక రెండు కూడా ఉంటాయి కదా, ఇందులో జాయింట్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ జాయింట్ ఉంటుంది కాబట్టి చూసుకుంటే క్రాస్ ఉన్నది స్ట్రైట్గా ఉన్నది వేసుకోవాలి. పైకి ఎక్కువ ఉన్నది కింద తక్కువ ఉన్నది చూసుకొని వేసుకోవాలి. ఎడ్జ్కి వేయద్దు, పాదం అన్న గ్యాప్ ఉండాలి. ఎడ్జ్కి వేస్తే మీరు కుట్టు వేసింది కూడా ఏమైందంటే ఇట్లా అన్నప్పుడు ఊడిపోతుంది పోగులు. దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న తీసేయండి.
ఇట్లా జాయింటింగ్ అనేది వేసుకోవాలి 2 చేతులకి. కొంచెం ఎక్కువలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పడుతుంది, కొంచెం తక్కువ అయితే కొంచెం ఇక్కడ వరకే పడుతుంది కావచ్చు. ఇట్లా ఎంత పడితే అంత వేసుకోవాలి. మెయిన్ అయినా అంత వేసుకోవాలి, మెయిన్ క్లాత్ అయినా లైనింగ్ అయినా అట్లా వేసుకోవాలి. పడతాయి చూడండి, దీన్ని మర్చుకుంటే మీకు ఎంత జాయింట్ పడుతుందో తెలుస్తుంది. అంటే ఇంత జాయింట్ పడుతుంది మెయిన్ కూడా. మెయిన్ క్లాత్లో మిగిలిన క్లాత్ ఇవ్వండి ఒకసారి, సేమ్ దాంట్లోనే. తిరగడా చూసుకుంటూ వేసుకోవాలి జాయింటింగ్ అనేది. మెయిన్ సైడు ఇవి కూడా మెయిన్ ఉండాలి, తిరగడా చూసుకొని వేసుకోవాలి జాయింటింగ్ అనేది. కొన్ని జాయింటింగ్ కిందనే కదా అని చెప్పి అటు ఇటు వేస్తే కొంచెమైనా కనబడుతుంది బయటకి. కొంచెం స్లోలో పెట్టిందా? ఇంకొక వైపు కూడా వేసుకోవాలి కాబట్టి మొత్తం వేసేసుకోవాలి. ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, డైరెక్ట్ దాన్ని కలిపి ఫస్ట్ ఒక కుట్ట వేసుకొని హెమ్మింగ్ పెట్టుకోవాలి. తిప్పేసుకోవాలంటే ఏం చేయాలి, మెయిన్ మీద క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకొని దీన్ని లోపల తిప్పేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా బార్డర్ ఉన్నవాటి తిప్పేస్తాం. దీన్ని బార్డర్ తీసేసినాం కాబట్టి హెమ్మింగ్ వాడు కొంతమంది హెమ్మింగ్ లేకుండా తిప్పేస్తారు, ఏ బ్లౌజ్ అని తిప్పేస్తారు. ఎందుకంటే హెమ్మింగ్ ఊడిపోతుంది, మెయిన్ మీద వేయాలి మనం. లైనింగ్ వేసి తిప్పేసుకోవాలనుకుంటే లేదు. మళ్ళీ ఏమని ఇల్లు హెమ్మింగ్ అడిగింది కాబట్టి మనం ఏం చేయాలి, హెమ్మింగ్ అనేది తిరగడ చూసుకొని మనం జాయింట్లు వేసినా లోపలికి వెళ్ళిపోవాలి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని ఎక్కడైతే మిడిల్ పాయింట్లో వస్తుందో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దీన్ని చిన్నగా మర్చి కుట్టుకోవాలి. ఇంచు కాబట్టి మనకు లైన్ కూడా కనబడుతుంది కింద నుంచి, అక్కడ ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసి వేయాలి. లేకుండా జాయింట్ వేసుకోవాలి. కుట్టే
ముందు తీసుకోవాలి. లోపల ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి మెయిన్, దీన్ని కూడా మెయిన్ వేసుకోవాలి. లోతు తీసిన మనం కట్ చేసేటప్పుడు తీయలేదు. మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అటు ఇటు మనము జాయిన్ చేసిన పీస్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పాయింట్స్ని కింద హెల్మెట్ పట్టి పెట్టుకున్న తర్వాత సెట్ చేసుకోవాలి. మనం ఎక్కువ తక్కువ వచ్చినాయి సెట్ చేసుకొని ఎక్కువ తక్కువ వచ్చిన వాటిని తీసేసుకోవాలి. కరెక్ట్గా వచ్చినట్టు చూసుకోవాలి. మిడిల్ పాయింట్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇక్కడ ఎట్లాగో 2 ఇంచెస్కి పట్టి ఉంది కాబట్టి ఇక్కడ వరకు వదిలేసుకోండి. మిడిల్ పాయింట్ 1/2 ఇంచ్ ఇటు గుర్తుపెట్టుకోండి లోతు తీసిన వైపు. కొంచెం 1/2 ఇంచ్ ఉండాలి.